వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. మనలోనే దాగి ఉంటూ మనకి కూడా కనిపించకుండా ఈ జీవితం అనేటటువంటి ఈ జగన్నాటకంలో మన కంటికి కనిపించకుండా మన ఈ జీవితం అనే రంగస్థలాన్ని చిత్ర విచిత్రమైనటువంటి విన్యాసాలతో రకరకాలుగా మలుపులు తిప్పేది ఏంటో తెలుసా? అదేనండి మనలో ఉన్నటువంటి మన మనసు అన్నమాట. మనసే అన్నిటికీ కారణం. మనల్ని పుణ్యం చేసే వాళ్ళలాగా చేసేది మనసే, మనల్ని పాప పనులు చేసేలాగా చేసేది మన మనసే. అంతేకాదు మనకి సుఖాన్నిచ్చేది మనసే, దుఃఖాన్నిచ్చేది మనసే. దేనికైనా కానీ మూల కారణం ఈ మనసే అన్నమాట. ఈ మనసు చేసేటటువంటి మాయలో పడిపోయి అది చెప్పినట్టుగా మనం వ్యవహరిస్తూ చాలా 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 తప్పులు కూడా చేస్తూ ఉంటాము. చాలా చాలా మంచి విషయాలు కూడా చేస్తూ ఉంటాం. అసలు మనసును వదిలేస్తే ఎన్నో వేల కిలోమీటర్లు కూడా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎక్కడికైనా చుట్టి రాగలదు. ఈ చంద్రమండలం ఏంటి, సూర్యమండలం ఏంటి, ఎలాంటి చోటకైనా వెళ్ళేసి ఇమీడియట్గా మళ్ళీ వచ్చేస్తుంది అనమాట. అంత శక్తి ఈ ప్రపంచంలో దేనికైనా ఉందా అని అంటే అది ఒక్క మనసుకు మాత్రమే ఉందన్నమాట. మరి ఈ మనసు గురించి మనం ఇంతలాగా ఎందుకు మాట్లాడుతున్నాము అనంటే అది చేసేటటువంటి పరిణామాల వల్లే కదా మనము ఒక ఊబి లాంటి దానిలో కూరుకుపోతున్నాము. కాబట్టి ఎప్పుడూ కూడా మనసు చేతిలో మనం కాకుండా మన చేతిలో మనసు వెళ్ళిన చోటకల్లే మనం వెళ్ళకుండా మనం వెళ్ళే చోటకే మన మనసు వచ్చేలాగా మన ఆధీనంలో దాన్ని కనుక ఉంచుకోగలిగాము అంటే ఖచ్చితంగా చెడు పనులకి అనేది ఎంతో కొంత స్వస్తి చెప్పచ్చు అనమాట. మరి మంచి పనులు చేసేటప్పుడు మనసు ఎక్కడికి వెళ్తే అక్కడికి మనం వెళ్ళొచ్చా అంటే నిజమే కదా, అది మంచి పనే కదా. మంచి పని అయినప్పుడు ప్రాబ్లం లేదు, వెళ్ళండి. బట్ కానీ నెగిటివ్ పనులు చేస్తున్నారని మీ మైండ్ మీకు చెప్తుంది, బట్ కానీ మీ మనసు తీసుకెళ్తుందని మీరు వెళ్ళారనుకోండి, ఏదైనా ఒక బ్యాడ్ దానికి ఎడిక్ట్ అవ్వడం కానివ్వండి, లేదంటే ఒక రిలేషన్షిప్లో బ్రేక్ అయితే ఇంకా నాకు ఈ లైఫే లేదు అని చెప్పేసి డిప్రెషన్కి మళ్ళీ వెళ్ళిపోవడం కానివ్వండి, లేదు అంటే ఏదైనా డెసిషన్ మేకింగ్ తీసుకోవడంలో కొంచెము సందిగ్ధం ఉన్నా కానీ అదేదో మనసు చెప్పేసింది, నా మనసుకు తోచినట్టు నేను చేసేసాను అని అంటూ ఉంటాం కదా, అలాంటి పనులు చేసేటప్పుడు మాత్రం మనసు వెళ్ళిన చోటుకెళ్ళే మనం వెళ్ళకూడదనమాట. కొన్ని విషయాలు ఖచ్చితంగా పాటించాలి. మనసు ఎక్కడ ఉపయోగించాలి, మైండ్ ఎక్కడ ఉపయోగించాలి అన్నది కనుక మనము ఖచ్చితంగా తెలుసుకోగలిగాము అంటే ఖచ్చితంగా చాలా వరకు మనం గట్టును పడినట్టే అనమాట. అంటే కొన్ని విషయాలకి మనసు మనం ఉపయోగించకూడదు. అంటే ఇప్పుడు మన లైఫ్ పార్ట్నర్ని మనము చూజ్ చేసుకునే విషయంలో మన మనసుకి నచ్చాలి. అంతేకాని మనం ఒకళ్ళ దగ్గర జాబ్ చేస్తున్నాం అనుకోండి, ఆ పక్కన ఎంప్లాయీ మనకు నచ్చాల్సిన పని లేదు, మన పైన ఆఫీసర్ మనకు నచ్చాల్సిన పని లేదు. మన వర్క్ వాళ్ళకి నచ్చితే చాలు మనకు జాబ్ వస్తుంది అనమాట. అలా కొన్ని విషయాల్లో ఎక్కడ మనసుకి నచ్చాలి, ఎక్కడ మైండ్కి నచ్చాలి, ఈ క్లారిటీ అనేది ఖచ్చితంగా మిస్ అవ్వకూడదు ఎప్పుడు లైఫ్లో ఏ విషయంలో అయినా. ఈ రెండిటికి సంబంధించినటువంటి క్లారిటీ మనకు ఉందనుకోండి, మనము ఏ డెసిషన్ తీసుకోవాలి, ఏ వేలో వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎప్పుడు ఎలా బిహేవ్ చేయాలి, ఎప్పుడు ఎవరిని ఎంతవరకు మనసుకు తీసుకోవాలి, ఎంతవరకు మైండ్కి తీసుకోవాలి, ఏ విషయానైనా ఇవన్నీ పిచ్చ క్లారిటీ వచ్చేస్తాయి అనమాట. అదండి విషయం. మనసు చేసే మాయలో పడిపోకుండా మనసుని ఎక్కడ ఉపయోగించాలి, మైండ్ని ఎక్కడ ఉపయోగించుకోవాలి క్లారిటీతో ఉండండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. మరి ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. అప్పుడే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.